दत्तात्रेय नमः। పెద్దలందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ హాయ్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పవిత్రమైన దత్తక్షేత్రాల్లో ఒకటైన పిఠాపురంలో వెలసిన శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దర్శించుకోబోతున్నాం. దత్తాత్రేయ స్వామి మొదటి అవతారంగా భావించే శ్రీపాద శ్రీవల్లభులు అవతరించిన ఈ పుణ్యభూమికి దేశం నలుమూల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఆలయంలోకి అడుగు పెట్టగానే ప్రశాంతమైన వాతావరణం, చెవులకి వినసొంపుగా వినిపించే మంత్రోచ్చరణలు, భక్తుల భక్తి శ్రద్ధలతో మనసుకి ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. ఇక్కడ దత్తాత్రేయుడి మహామంత్ర హోమం జరుగుతుంది. ఈ హోమంలో పాల్గొనాలంటే 500 రూపాయలు టికెట్ తీసుకోవాలి. సాధారణంగా చాలా దేవాలయాల్లో భక్తులు మొక్కులు నెరవేరాలని కొబ్బరికాయలు కొడతారు. కానీ ఈ పవిత్ర దత్తాత్రేయ క్షేత్రంలో మాత్రం ఒక ప్రత్యేక ఆచారం కనిపిస్తుంది. ఇక్కడున్న ఈ పవిత్ర ఔదంబర వృక్షానికి భక్తులు తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కొబ్బరికాయలు కొడతారు. ఈ వృక్షం దత్తాత్రేయ స్వామికి అత్యంత పవిత్రమైనగా భక్తులు భావిస్తారు. అందుకే దేశం నలుమూల నుంచి వచ్చే భక్తులు విశ్వాసంతో ఈ ఆచారాన్ని పాటిస్తారు. ఇదే దత్తాత్రేయుడి గర్భగుడి. దత్తాత్రేయుడికి 3 తలలు ఉంటాయి. అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయి. దత్తాత్రేయ స్వామి వారి మొదటి అవతారంగా చెప్పబడే శ్రీపాద శ్రీవల్లభుడు 1320 ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో తండ్రి అప్పలరాజు శర్మ, తల్లి సుమతీదేవి పుణ్య దంపతులకు జన్మించారు. ఆయనకు అసాధారణమైన తెలివితేటలు, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి చిన్నప్పటి నుండే వేదాలను అభ్యసించి భక్తులకు ధర్మ మార్గాన్ని బోధించేవారు. సుమారు 16 సంవత్సరాల వయసులో ఆయన సన్యాసి జీవితం స్వీకరించి ఇంటిని విడిచి తీర్థయాత్రకు బయలుదేరారు. మార్గంలో ఆయన అనేక మందికి ఆధ్యాత్మిక మార్గదర్శనం చేశారు. బాధల్లో ఉన్న భక్తులను ఆశీర్వదించారు. ఎన్నో దివ్య మహిమలను ప్రదర్శించారు. దత్తభక్తి సంప్రదాయాన్ని విస్తరించారు. చివరికి ఆయన కురవాపురం, ప్రస్తుతం తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని కురుగడ్డగా గుర్తించబడే క్షేత్రంలో ఎక్కువ కాలం నివసించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ నిత్యం అన్నదానం జరుగుతుంది. పిఠాపురానికి రోడ్డు, రైలు మార్గాల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ఈ పవిత్ర దత్తక్షేత్రం కాకినాడ సుమారు 14 కిలోమీటర్ దూరంలోను, అన్నవరానికి 24 కిలోమీటర్ దూరంలోనూ ఉంది. పిఠాపురం రైల్వే స్టేషన్ కూడా ఈ దేవాలయానికి సమీపంలోనే ఉంది. దర్శనంకి వచ్చే భక్తుల కోసం ఆలయ చుట్టుపక్కల బడ్జెట్ గదుల నుంచి ఏసీ, నాన్ ఏసీ, అలాగే విలాసవంతమైన గదుల వరకు అనేక వసతుల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ బస చేయవచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దత్తపారాయణం కూడా చేస్తారు. ఈ దేవాలయం ఉదయం 5 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను దర్శనం కోసం ఎలవ్ చేస్తారు. అలాగే ఈ దేవాలయంలో ప్రసాదంగా పులిహారము, రవ్వ రొడ్డు ఉంటుంది. రవ్వ రొడ్డు 15 రూపాయలు, పులిహారం 10 రూపాయలు. ఈ మహాసంస్థానంతో పాటు పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులతో అనుబంధంగా మరికొన్ని పవిత్ర స్థలాలు కూడా ఉన్నాయి. వాటిలో కుక్కటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభుల ఆలయం ఒకటి, అలాగే పిఠాపురం శివారిలో మైసూరు స్వామీజీ చేత 2002లో నిర్మించబడిన శ్రీపాద శ్రీవల్లభ మహామఠం ఒకటి. ఇదే మైసూరు అవధూతైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి చేత నిర్మించబడిన శ్రీపాద శ్రీవల్లభుల క్షేత్రం. పరమ పూజ్య శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అవధూత దత్తపీఠ వ్యవస్థాపకులు. దత్తభక్తి గురు సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో ఆయన విశేష కృషి చేశారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా ఆయన ఆధ్వర్యంలో అనేక ఆశ్రమాలు, దత్తపీఠాలు స్థాపించబడ్డాయి. భక్తి, జ్ఞానం, సేవ, సంగీతం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే ఆయన సందేశం. మనం ఇంతకు ముందు దర్శించుకున్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంతో పోలిస్తే ఈ క్షేత్రం ఎంతో విశాలమైన ప్రాంగణంలో నిర్మించబడింది. ఒకేసారి సుమారు 500 మంది భక్తులు ప్రశాంతంగా కూర్చుని దర్శనం చేసుకునేలాగా, పారాయణం నిర్వహించుకునేలాగా ఈ మందిరాన్ని నిర్మించారు. రండి ఇప్పుడు దత్తాత్రేయ స్వామి వారి దివ్య దర్శనం చేసుకుందాం.
కృష్ణశిలతో అత్యంత శిల్పకళ నైపుణ్యంతో రూపొందించిన ఈ దత్తాత్రేయ స్వామివారి విగ్రహం నల్లని వర్ణంలో ఎంతో దివ్యంగా భక్తుల మనసును ఆకట్టుకునేలా దర్శనమిస్తుంది. స్వామివారి దివ్య రూపాన్ని ఒక్కసారి దర్శిస్తే మనసుకు ప్రశాంతత, భక్తిభావం కలుగుతాయి. ఈ ఆలయంలో ప్రధాన దైవమైన దత్తాత్రేయ స్వామివారితో పాటు పురుహూతిక అమ్మవారి ఆలయం, శ్రీ వినాయక స్వామివారి సన్నిధి, అలాగే ఇతర దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. అనఘా అవధూత త్రిమూర్తి రూపా శరణం శరణం దత్తా. ఈ క్షేత్రంలో ఒకేసారి సుమారు 1000 మంది భక్తులు భగవద్గీత పారాయణం, దత్త పారాయణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకునేలాగా విశాలమైన హాలును నిర్మించారు. ప్రశాంతమైన ఈ వాతావరణం భక్తులకు జ్ఞాన పారాయణం చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్ల. ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీపాద శ్రీవల్లభుల ప్రత్యేక ఆలయాన్ని కూడా నిర్మించారు. దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్న తర్వాత భక్తులు శ్రీపాద శ్రీవల్లభుల సన్నిధిలో కూడా ప్రార్థన చేసి వారి ఆశీస్సులు పొందుతారు. ఈ ఆలయంలో నిర్వహించే వివిధ సేవలు, పూజలు, అభిషేకాలు మరియు వాటికి సంబంధించిన టికెట్ ధరల వివరాలు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ సమాచార బోర్డు చూడవచ్చు. భక్తులు తమకు కావలసిన సేవను ఎంచుకుని టికెట్ తీసుకుని స్వామివారి పూజ నిర్వహించుకోవచ్చు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ పవిత్ర సరోవరాన్ని చూడండి. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ సరోవరం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక్కడికి వచ్చే కొందరు భక్తులు తమ మొక్కులు నెరవేరాలని ప్రార్థిస్తూ సంప్రదాయం ప్రకారం కొద్దిగా బియ్యాన్ని ఈ సరోవరానికి సమర్పిస్తారు. ఇంతటితో మన పిఠాపురంలోని ఈ పవిత్ర దత్తాత్రేయ క్షేత్ర దర్శనం పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చి ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక యాత్రల వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక పవిత్ర క్షేత్రంలో మళ్ళీ కలుద్దాం.